తండ్రి మరణవార్త విన్న భరతుడు దుఃఖంతో మునిగిపోయాడు. వెంటనే శత్రుఘ్నుడితో కలిసి అయోధ్య ప్రజలు మరియు సైన్యంతో రాముడిని వెతుకుతూ చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు. రాముడిని చూడగానే భరతుడు ఆయన పాదాలపై పడి బోరున విలపించాడు. అన్నయ్య, నా వల్ల ఎంత అనర్థం జరిగింది! తండ్రి మరణానికి నేనే కారణమయ్యాను. ఈ రాజ్యం నీదే. దయచేసి అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషేకం చేసుకో అని ప్రార్థించాడు. కాని రాముడు చిరునవ్వుతో, భరత, తండ్రికిచ్చిన మాట ప్రకారం నేను 14 ఏళ్ళు అడవిలోనే ఉండాలి. అది నా ధర్మం. నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అని సున్నితంగా తిరస్కరించాడు. ఎంత బ్రతిమాలినా రాముడు రాకపోవడంతో భరతుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్య, నీవు రాకపోతే నీ పాదుకలను, చెప్పులను నాకు ఇవ్వు. వాటినే సింహాసనంపై ఉంచి నీ ప్రతినిధిగా నేను రాజ్యాన్ని కాపాడుతాను అని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను ఇవ్వగా భరతుడు వాటిని తలమీద పెట్టుకుని కన్నీళ్లతో అయోధ్యకు తిరుగుపయనమయ్యాడు. నందిగ్రామంలో ఉంటూ రాముడి రాక కోసం ఎదురుచూస్తూ పాలన సాగించాడు. జై శ్రీరామ్.